రైతుల ఖాతాల్లోకి బోనస్ ఇప్పటి వరకు 80 కోట్లు జమ 5,14,000 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు. ప్రభుత్వ సెంటర్లలోనే విక్రయిస్తున్న రైతులు గత ఏడాది కన్నా పెరిగిన సాగు దిగుబడి. ఇగో ఇట్లా వస్తున్నట మెసేజ్. బోనస్ జమ చేసినట్టు రైతులకు వచ్చిన మెసేజ్ అట. ఖరీఫ్లో మీరు మీ దగ్గర కొనుగోలు చేసిన 108 క్వింటాళ్ల సన్నధాన్యానికి అదనపు ప్రయోజనం ప్రకారం మీకు 54,200 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నెంబర్ సో అండ్ సోలో జమ చేయబడినది అన్న మెసేజ్ వస్తుందట. ఇవి సన్నవడ్లు పండించిన వాళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్కైనా మీరు దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాల్సిందే. మీరు కేవలం సన్నవడ్లు మాత్రమే ఇస్తామని చెప్పలే, ప్రతి ఒక్కరికి ఎక్కడ కండిషన్ పెట్టలే. కాబట్టి దొడ్డు వడ్లు పండించిన రైతులకు కూడా బోనస్ ఇవ్వాల్సిందే. కానీ అదే సమయంలో మీరు సన్నవడ్లు పంచే రకంగా ప్రోత్సహించండి ఇంకా రైతులని. అండ్ ఇంకొకటి ఇక్కడ జరిగింది, వీళ్ళు ఏం రాసిరంటే మొత్తం కొనుగోలు కేంద్రాలకే వస్తుంది అంటున్నారు. తప్పు. కొనుగోలు కేంద్రాల కంటే ఎక్కువగా రైతులు బయట అమ్ముకున్నారు. వ్యాపారులకి, దళారులకి. ఎందుకు? నమ్మకం లేదు వ్యవస్థ మీద. ఆ నమ్మకం కల్పించి నెక్స్ట్ టైంకైనా ఎక్కువ మొత్తంలో కొనుగోలు సెంటర్లకు వచ్చేలాగా చేయండి. యుద్ధ ప్రాతిపదికన మీరు కొనుగోలు చేస్తే రైతులు మీ దగ్గరికే తెస్తారు. ఎందుకు పోతారు ప్రైవేటు దగ్గరికి? వ్యవస్థ మీద నమ్మకం కలిగించండి. సన్నవడ్లకు బోనస్ ఫలితాలు రైతులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సెల్ ఫోన్లకు టింగుమంటూ మెసేజ్లు వస్తున్నాయి. దాంతో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. శుక్రవారం వరకు రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టుగా సమాచారం వస్తోంది. ఇప్పటి వరకు సన్నవడ్లకు సంబంధించి 80 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మొత్తం 8,184 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా శుక్రవారం వరకు 7,982 కేంద్రాలు ప్రారంభించారు. మొత్తం 20,33,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా అధికారిక వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సన్నవడ్లు 5,14,000, దొడ్డు వడ్లు 15,19,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. సన్నాలకు భారీగా డిమాండ్ ఉండడం, ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉండడంతో మిల్లర్లు రైతుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో సర్కారు ప్రకటించిన బోనస్ ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నది. రైతులు వ్యాపారులకు అమ్మినప్పుడు తక్కువ ధరకే అమ్ముతున్నారు. మీకేం ఎక్కువేం వస్తలేదు. మీ టింగు వంటి మెసేజ్లు రైతు బంధు, రైతు భరోసా కూడా రావాలని రైతులు కోరుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వేస్తారో చెప్పండి దయచేసి. ఇగో ప్రియమైన మెసేజ్లు ఇట్లా వస్తున్నాయట. ప్రియమైన రైతు సోదరులకు, ఖరీఫ్లో మీ దగ్గర కొనుగోలు చేసిన 196 క్వింటాళ్ల సన్నధాన్యానికి అదనపు ప్రయోజనం ప్రకారం 98,400 మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో జమ చేయబడింది. కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి, గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు తెలంగాణ, శ్రీ ఏ రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ అని మెసేజ్ వస్తుందట.